తేజస్విని మదివాడ టాలీవుడ్ లో ఒక గ్లామరస్ బ్యూటీ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ బేబీ డాల్ ఐస్ క్రీమ్ పాపగా బాగా ఫేమస్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తేజస్వి పలు చిత్రాల్లో కీలక పాత్రను పోషించింది. రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఐస్ క్రీమ్ చిత్రంలో హీరోయిన్ గా మెయిన్ లీడ్ లో నటించి అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ తర్వాత లవర్స్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కేరింత సినిమాలో ప్రముఖ పాత్రలు పోషించి మంచి పేరు సంపాదించుకుంది. ఇండస్ట్రీలో అవకాశం రావాలంటే మరి టాలెంట్, అలాగే ఛాన్స్లు రావడంతో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలి. ఇదో రంగుల ప్రపంచం. ఆ రంగుల వెనక ఎన్నో విషాద ఘటనలు దాగి ఉంటాయి. అలాంటి విషాదాంతమే తేజస్వి మదివాడ వెంట కూడా ఉంది అంటే అందరూ ఆశ్చర్యపోయారు. బిగ్ బాస్లో గ్లామరస్ బ్యూటీగా అక్కడ గ్లామరస్ డోస్ బాగా పెంచింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయంటే ఉన్న అవకాశాలు కూడా ఊడిపోయాయి. దీంతో చేసిందేమీ లేక ఇప్పుడు జీ హీరోస్ అనేటువంటి ఒక కార్యక్రమానికి లక్ష్మీ మంచు వ్యాఖ్యాతగా ఉన్నారు. ఈ షోలో ఒక పార్టిసిపెంట్గా చేస్తున్నారు తేజస్విని మదివాడ. దీంట్లో తన దీనగాథను చెబుతూ కన్నీళ్లు పెట్టేసుకుంది తేజస్వి. ఎప్పుడు బబ్లీగా కనిపించే ఈ బోల్డ్ బ్యూటీ వెనక ఇంత సాడ్ స్టోరీ ఉందా అని చూసే ప్రేక్షకులు సైతం కంటతడి పెట్టుకునేలా ఉన్నాయి. తన తల్లి చిన్నప్పుడే క్యాన్సర్తో చనిపోయింది. అలాగే తండ్రి పచ్చి తాగుబోతట. తను తినడానికి కూడా డబ్బులు లేక అవస్థపడుతున్న సందర్భంలో రోడ్డుపైన పానీపూరి ఎక్కువగా తినేదట. దీంతో స్ట్రీట్ ఫుడ్ని ఎక్కువగా తినడం వల్ల తనకు వైరస్ సోకి టీబీగా మారిందని, చాలా దారుణమైన పరిస్థితికి వచ్చిందని చెప్పింది తేజస్వి. దీంతో ఆ సమయంలో ఏం చేయాలో తెలియక అవస్థపడుతున్న టైంలో హీరోయిన్ సమాంత తనకు సర్జరీకి కావాల్సిన డబ్బులు సహాయం చేసిందని, ఇప్పుడు నేను ఇంత రిలాక్స్డ్గా ఉన్నానంటే కారణం, నేను ఉండడానికే కారణం సమంత అంటూ తన జీవితానికి ఒక కొత్త ఊపిరినిచ్చిన సమంత గురించి చెప్పుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది తేజస్వి. మొత్తానికి ఎప్పుడూ కూడా మనకు తెలియని తేజస్విని ఇలా చూడడంతో ప్రేక్షకులే షాక్ అయ్యారు. అలాగే మరి ఇలా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ముందుకెళ్తున్న మన అక్కినేని వారి కోడలు సమంతని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.